మీ అందరికీ ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా, నేను మొదటి వారమే చేసేసుకుంటున్నాను. మీకు ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీ అందరికి కలగాలనే ఉద్దేశంతో నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి వాకిలిని శుభ్రాలు చేసుకుని రంగవల్లులు ఏర్పాటు చేసుకున్నాను. ఇందులో పసుపు కుంకాలు దిద్దుకున్నాను. ఆ తర్వాత ఇంటి శుభ్రాన్ని అంతా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత రకరకాల పిండి వంటలు 5 రకాలు చేసుకున్నాను. శనగలు రాత్రే నానబెట్టేసుకున్నాను. రాత్రే చింతపండు నానబెట్టుకుని ఉదయాన్నే రైస్ పెట్టుకుని పులిహార చేసేసాను, చింతపండు పులిహార. ఆ తర్వాత పూర్ణాలు, కొబ్బరి పూర్ణాలే. మీకు కావాలంటే మన వీడియోలో ఉంది కొబ్బరి పూర్ణాలు తయారు చేయడం ఎలాగో చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత గారెలు రాత్రే పోసేసుకున్నాను, పప్పు ఉదయాన్నే చేసుకున్నాను. ఆ తర్వాత క్షీరదన్నము. ఈ క్షీరదన్నం వీడియో కూడా మన దాంట్లోనే ఉంది, ఒకసారి లింకు చెక్ చేయండి. ఆ తర్వాత చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలి కూడా మన వీడియో ఉంది, ఒకసారి లింక్ చెక్ చేయండి. ఇవన్నీ కూడా చేసేయడానికి నాకు ఉదయం 11 గంటలు అయింది. ఇంకా తర్వాత అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. అమ్మవారికి పువ్వులతో, గాజులతో, వస్త్రాభరణంతో, దీపారాధనతో, పండ్లు, పూలు, నేను గాజులు, నాకు చీర అన్నీ పెట్టుకున్నాను. ఇంకా మిగతా దేవుళ్ళకి కూడా పూలు పెట్టేసుకుని ఇలా డెకరేషన్ చేసేసుకున్నాను. తర్వాత ముత్తైదులకి 5 ముత్తైదులకి కదా, గాజులు, పువ్వులు, కాయిను, తాంబూలము, ఇంకా జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టుకుని తర్వాత ప్రసాదాలు అందరికీ పంచిపెట్టుకుంటాను. ఇంకా ముత్తైదువులు అయితే రాలేదు, పిలిచాను. అందరూ కూడా ఇలా చేసుకుంటారు కదా, అందుకని కొంచెం టైం పట్టిద్ది. మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే మాకు షేర్ చేయండి. మేము ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము, 5-6 రకాల పిండి వంటలతో. ఈరోజు నేను ఇలా చేసుకున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.